Hello guys, welcome to Vareva Vani. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్ కి అయితే వెళ్తున్నాము. బెంగళూరులో ఇది చాలా ఫేమస్ కదా. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి 2:33 అలా అయినట్టుంది, ఇంకా బయలుదేరేసాము. ఇంకా పార్క్ దగ్గరలోనే కార్ పార్కింగ్ ఉంది చాలా పెద్దగా. ఇంకా అక్కడ పార్క్ చేసేసి మేము వచ్చేటప్పటికి 4:30 అలా అయినట్టుంది. ఇంకా టీ తాగామన్నమాట. మేము పిల్లలకైతే మిల్క్ తీసుకున్నాము. ఇంకా తాగేసి పార్క్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఎంట్రీ టికెట్ కూడా తీసేసుకున్నాము. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, వీళ్ళిద్దరు బిలో 3 years కాబట్టి ఫ్రీనే ఇచ్చారు. ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఉంది, కానీ మేము వెళ్ళేటప్పుడు అది పట్టించుకోలేదు, జస్ట్ చూసామంతే. ఇంకా అలా దాని ప్రకారం వెళ్తే మనం అన్ని చూస్తాం అన్నమాట. కానీ మేము మిస్టేక్ చేసింది ఏంటంటే దాన్ని ఫాలో అవ్వకపోవడమే. ఇంకా మేము కరెక్ట్ టైంకి వచ్చాము. ఎంత బాగుండిందో ఆ టైంలో ఫొటోస్ తీసుకోవడానికి. కానీ ఇంకా గార్డెన్ అంటే ఇంకా చెట్లే కదా, ఎంత గ్రీనరీగా సూపర్ గా అనిపించింది. ఇంకా ఇది చాలా పెద్దది, 250 acres పైనే ఉందంట. ఇంకా మొత్తం తిరగాలంటే కొంచెం కష్టమే, అయినా కూడా మేము వాక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్దామని చెప్పి అలా వెళ్తూ ఉన్నాము. నేను 10 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి. ఎంత బాగుండిందో అప్పుడు, ఇప్పుడు అంతే బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్ గ్రీనరీతో పాటు ఇంకా బర్డ్స్ అయితే సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఎంత బాగుండిందో వినడానికి కూడా. ఇంకా ఇదేంటంటే గ్లాస్ హౌస్. ఇంకా ఫౌంటైన్ కూడా ఉన్నింది, కానీ ఆన్ లో లేదు. ఇంకా గ్లాస్ హౌస్ లోపలికైతే ఎంటర్ చేయట్లేదు ఎవరిని. కాకపోతే బయట నుంచి అయితే ఫొటోస్ అందరూ తీసుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది, అంతా గ్లాస్ తో ఉన్నింది. ఇంకా పావురాలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు, మొత్తం అదే ఉన్నాయి గార్డెన్ లో. ఈ కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాటితో. ఇంకా స్నాక్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. మనం వాక్ చేసుకుంటూ మనకి కొంచెం హంగ్రీ వచ్చేస్తది కదా, ఇంకా అలా మధ్య మధ్యలో అవి తింటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చాలా బాగుంది, ఆ కాలువలాగా ఉందన్నమాట, కనపడుతూ ఉంది. ఇంకా లేక్ ఉందన్నమాట, లాల్బాగ్ లేక్ అంట. ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. చూడు ఆరవ్ ఎంత బాగుందో. ఎక్కువ డెప్త్ ఉందా? ఇంకా గాలి అయితే విపరీతంగా వస్తా ఉందన్నమాట అక్కడ. ఇంకా అక్కడ మొక్కజొన్న కండెలు అయితే ఇలాగా కాల్చిస్తూ ఉన్నారు. నాకైతే ఇది చూస్తుంటే హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళి ఇలాగే తినేవాళ్ళం అనమాట. ఆ లేక్ చూస్తూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళము. అదే గుర్తొచ్చింది అనమాట ఇక్కడ. ఇంకా అక్కడ చాలా దూరం నడిచాం, అప్పటికే ఇంకా అలసిపోయాం అనమాట. ఇంకా వాటర్ తాగాలనిపించింది. ఇంకా ఆ చిన్న బాటిల్ వచ్చి 80 రూపీస్ అంట. ఇంకా తీసేసుకున్నాం, తప్పదు కదా. ఇంకా లోపలైతే ఇలా వెహికల్స్ కూడా ఉంటాయి, బ్యాటరీ వెహికల్స్. అంటే లోపల అంతా తిరగలేం కదా, ఇలాంటి వ్యక్తి అంతా చూస్తా కూడా వెళ్ళొచ్చు. కానీ మేమైతే వాక్ చేసుకుంటానే వెళ్ళాలని చెప్పి అవైతే ఇంకా చెట్ల గురించి చెప్పాలి. 150 years బ్యాక్ ఓల్డ్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఫొటోస్ అయితే వీడియోస్ అయితే ఎక్సలెంట్ గా వస్తున్నాయి. ఇంకా మేము కూడా అలాగా తిరుగుతూ అన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇంకా మధ్య మధ్యలో ఇలా తినడానికి కూడా ఏవోటి ఉంటున్నాయి, అలా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మనకి అక్కడక్కడ ఇలాగా ఏమేమి ఉన్నాయని చెప్పి ఇలాగ బోర్డ్స్ కూడా పెట్టేస్తున్నారు. మేము మిస్టేక్ చెప్పాను కదా, ఫస్ట్ నుంచి మ్యాప్ కని ఫాలో అయ్యి ఉంటే అన్ని కవర్ చేసేవాళ్ళము. ఇక్కడ చాలా మిస్ చేసామని మాకు లాస్ట్ లో అర్థమైంది. ரொம்ப நல்லா இருக்கும். அது ஏபிசிடி கேமரா
ఇంకక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారనమాట. మనకి ఫోటోస్ కావాలంటే తీసిస్తారు. అడుగుతూ ఉన్నారనమాట. ఈ డ్రెస్‌లో మీరు కలర్‌ఫుల్‌గా వస్తారు. ఫోటోస్ తీసుకోండి అని చెప్పి మమ్మల్ని అడుగుతానే ఉన్నారు. ఇంక మేమైతే తీసుకోలేదు. ఇవన్నమాట అక్కడ ఏమేం ప్లేసెస్ అసలు ఇంపార్టెంట్‌వి చూడాల్సినవన్నీ మధ్యలో ఇలా ఉన్నింది. అప్పుడు అర్థమైంది. ఓకే. మేము చాలా మిస్ చేసేసాము అని. అప్పటికే చాలా దూరం నడిచాం మేము. ఇంకా ఈ ఫాసిల్ ట్రీ అయితే 20 మిలియన్ ఓల్డ్ ఇయర్స్ దంట. అసలు అలా అన్ని ఇయర్స్ నుంచి ఉందా అని షాక్ అయిపోయాం మేమైతే. అది చూస్తూ వస్తూ ఉంటే ఒక చెట్టు పెద్ద చెట్టు పడిపోయి ఉన్నింది. ఇదైతే 150 ఇయర్స్ ఓల్డ్ అంట. ఇంకా అది అలాగే ఉంచేసున్నారు. అసలు ఎంత పెద్దదో అదైతే. కానీ చీకటి అయిపోయింది. వెళ్ళిపోట్లో అంతే అలా చూస్తూ ఉన్నాము. ఇంకా చీకటైపోతూ ఉంది. అంటే 7:00 వరకే అన్నమాట పార్కు. ఇంక 6:45, 7 అయిపోయినట్టుంది అప్పుడు. ఇంక చీకటి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఆ బిల్డింగ్ చూస్తున్నాను పార్క్ నుంచి. ఆ బిల్డింగ్‌లో ఉండే వాళ్ళకి వ్యూ ఎంత బాగా కనపడద్దో కదా అనుకుంటూ వస్తున్నాము. భలే ఉంటుంది కదా! ఇంకా పార్క్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం పార్క్‌నైతే. ఇంకా పార్క్ నుంచి రాగానే పక్కనే ఎంటీఆర్ అన్నమాట. అది యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకుని వచ్చాము. దాంట్లో మనం డిన్నర్ చేయాలి అని. ఇంకా ఈ రెస్టారెంట్ లో వెయిటింగ్ అయితే 1 అవర్ కంపల్సరీ చేయాలి అంటూ ఉన్నారు. కాకపోతే ఆ రోజు మాకు కొంచెం తొందరగానే అయిపోయింది అనమాట. అంటే మేము వచ్చేప్పటికి 7 అయింది కదా. 10 మినిట్స్ వెయిట్ చేస్తున్నట్టున్నాము. అంతే ఇంక లోపలికైతే వెళ్ళిపోయాము. చాలా ఓల్డ్ రెస్టారెంట్ అన్నమాట. చాలా పెద్దది కూడా. అసలు బయట నుంచి బిల్డింగ్ చూస్తే చాలా చిన్నగా అనిపించింది. లోపల మాత్రం చాలా పెద్దది. ఇంకా ఐటమ్స్ అయితే ఇక్కడ బిస్మిల్లాబాద్ చాలా ఫేమస్ అన్నమాట. దాంతో పాటు రబ్ ఇడ్లీ కూడా. ఇంకా చిన్న చిన్న గిన్నెల్లో ఇచ్చారు. గీ అయితే భలే ఉన్నింది. ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నింది. రబ్ ఇడ్లీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బిస్మిల్లాబాద్ కూడా. ఇంకా వాటితో పాటు మసాలా దోశ, ప్లెయిన్ దోశ కూడా ఆర్డర్ చేస్తున్నాము. అన్నిట్లో అయితే బిస్మిల్లాబాద్ ఇంకా రబ్ ఇడ్లీ అయితే సూపర్ గా ఉన్నాయి. ఇంకా హల్వా కూడా ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా చాలా ఎమ్మీగా ఉంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అయితే. ఇంకా దాంతో పాటు ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే ఎంత బాగుండిందో. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా అలాగా మంచిగా ఫుడ్ తినేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.